అర్హత గురించి కూడా మాట్లాడదాం. విక్రమ్ గారు వాయిస్ కూడా తీసుకున్నాం. విక్రమ్ గారు, సో ఎలా చూడాలి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఏవైతే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చారో అప్పుడు గవర్నర్ గారు తిరస్కరించడం ఇదంతా తెలిసిన విషయం. అప్పుడు ఎంత సంచలనం రేపిందో మనం అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నియమించింది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అసలు ఏ విధంగా చూడాలి, ఇప్పుడు ఎవరు అర్హులు అనేది కూడా ప్రధాన ప్రశ్నగా వస్తుంది. మీ అనాలిసిస్ ఏంటండి? ఖచ్చితంగా రాజకీయ పార్టీ భూమిష్టిగా చూడాల్సినటువంటి అవసరం ఉందండి. గవర్నర్ కోట, అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రపతి కోట, కొంత ఎమినెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. అంటే కళలు, సాహిత్యం, ఇటువంటి వాటిల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులని, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఎలక్షన్స్లో నిలబడి గెలవలేరు కాబట్టి వాళ్ళని వాళ్ళ వాయిస్, వాళ్ళ రంగానికి చెందినటువంటి వాళ్ళ వాయిస్ అది వినిపించాలి అనేదంటే ఒక సదుద్దేశంతో ఈ రకమైనటువంటిది ఒక కోట అనేటువంటిది కల్పించారు. మన అందరికీ తెలుసది. అయితే చాలా సంవత్సరాలు కూడా ఆ విధంగానే ఇప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం ఫక్తు రాజకీయ నాయకుల్ని ఈ ఎమినెంట్ పీపుల్ కింద నియమించడం అనేటువంటిది జరగల. అది అదృష్టం మనకి. బట్ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఇది చాలా సంవత్సరాలుగా, చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఇది ఎమినెంట్ పీపుల్ పేరుతో తమ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళు రాజకీయ నాయకుల్ని ఎంపిక చేయటం, దానికి గవర్నర్ ఆటోమేటిక్గా ఆమోద ముద్ర వేయటం అనేటువంటిది జరిగిపోతా ఉంది. 80s నుంచి కూడా జరుగుతుంది. 80s లో కూడా కొంతమంది ప్రామినెంట్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇది కౌన్సిల్ రద్దు అవ్వక ముందు ఓయి భీమన్న గారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది, కొంతమంది ఎమినెంట్ పీపుల్ అంటే సాహితీ కళాకారులు కావచ్చు, సాహితీ ప్రియులు కావచ్చు, సాహిత్యవేత్తలు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ. అయితే గవర్నర్లు కూడా ఏంటంటే ప్రభుత్వం పంపించింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అని చెప్పి ఒక ఫక్తు రాజకీయ నాయకుడిని పంపించినా కూడా ఆమోద ముద్ర వేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ సౌందరరాజన్ గారు, తమిళిసై సౌందరరాజన్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో అది ఆపారంటే కాదు. అది కేవలం ఏంటంటే ఒక రాజకీయ పరమైనటువంటి కారణాలతో, ఇప్పుడే చెప్పారు మిత్రులు. అక్కడ ఏంటంటే అప్పుడు వరకు బాగా ఉండేవాళ్ళు. టిఆర్ఎస్ గవర్నర్ గారు కూడా సంబంధాలు బాగున్నంత వరకు కూడా చాలా బాగానే నడిచింది. అయితే ఎప్పుడైతే స్ట్రెయిన్ అయినాయో, రాజకీయ పరంగా విభేదించారో బీఆర్ఎస్ ను బీజేపీ, అప్పుడు ఆమె ఏం చేసింది, ఇట్లాగ ఈ ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ నిలుపుదల చేశారు వాళ్ళు. అది జనరల్గా అంతకుముందే 2 పార్టీల మధ్య సయోధ్య ఉంటే ఆటోమేటిక్ అయిపోయి, ఆమె ఒక ప్రిటెక్స్ట్ తీసుకున్నారు. ఏది, వీళ్ళిద్దరూ కూడా ఎమినెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కేవలం రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఫైల్ని తిరస్కరించడం, ఆపడం జరిగింది. దాని మీద గవర్నర్ గారు డెసిషన్ తీసుకోవాలనేది కోర్టుకు వెళ్ళడం, అది కోర్టులో ఉండగానే ఎన్నికలు జరగటం, మరి కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి మళ్ళీ ఒక ఇద్దరిని, కోదండరామ్ గారిని కూడా, అదేవిధంగా ఖాన్ గారిని, ఇద్దరిని కూడా చేశారు. వాళ్ళిద్దరూ కూడా మరి ఎమినెంట్ పీపులే, కానీ వాళ్ళు ఒక ఆయన మాత్రం డెఫినెట్గా కోదండరామ్ గారు ఎంత ఎమినెంట్ అయినా ఆయన ఈజ్ రిప్రజెంటింగ్ పార్టీ. టీజేఎస్ అనేది ఆయన పెట్టారు, అది దాన్ని రద్దు చేయలేదు, దానికి అధ్యక్షుడిగానే ఉన్నారు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు, అంతకుముందు వేరే పార్టీతో కలిసి పోటీ చేశారు. ఇదంతా కూడా మరి అటువంటిప్పుడు అసలు కోర్టు ఏం చెప్తుంది అనేది చూడకుండా వెంటనే వీళ్ళిద్దరినీ కూడా నామినేట్ చేయడం, దాన్ని గవర్నర్ గారు ఆమోదించడం. మరి గతంలో గవర్నర్ గారు ఆమోదించిన దాన్ని ఈ గవర్నర్ గారు ఎందుకు ఆమోదించారని అంటే దానికి ప్రశ్న ఉండదు. అయితే ఇవాళ సుప్రీంకోర్టు మానవతారాయ్ గారు ఏదైతే చెప్తున్నారో, వారంటే నాకు గౌరవం ఉంది, ఆయన నాకు మంచి మిత్రుడు కూడా, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. కానీ ఇవాళ సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష చేసే ఎటువంటి నిర్ణయాన్నైనా న్యాయ సమీక్ష చేసేటువంటి అధికారం కోర్టులకు ఉందండి. అందులో అత్యున్నతమైన ఎపెక్స్ కోర్టుకి సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం తప్పుపట్టడం, ఆ స్పిరిట్ని మనం అర్థం చేసుకోలేకపోవటం, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతాయి ఉంటాయి అంటే వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వట్లేదు. వీళ్ళు లాంగ్ బ్యాటిల్ చేస్తున్నారు, ఇక్కడ లాంగ్ బ్యాటిల్ చేస్తున్నారు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు గుమ్మం వరకు వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని చూసింది, ఇందులో వైరుధ్యాలను గమనించింది కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తీర్పు వచ్చింది. కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా న్యాయ సమీక్షకి, అది మంచా చెడు అనేటువంటిది నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. ఇవాళ లెజిస్లేటివ్ దీని మీద ఓవర్ రైడ్ చేసేటువంటి హక్కు కోర్టులకు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక న్యాయ సమీక్ష అనేటువంటిది చేసేటువంటి హక్కు కోర్టులకు ఉన్నది. అసలు అది లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిదే ఉండదు, అది ఒక మోకరి అయిపోతుంది. అందువల్ల
ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళ పార్టీని పక్కన పెట్టండి, ఎవరు అధికారంలో ఉన్నారు, Yes. ఎవరికి చెప్పబెట్టు, ఇలాంటివి కూడా అవసరం లేదు. దీని యొక్క స్పిరిట్ ఏంటి, ఎందుకు కోర్టులు ఈ విధంగా చేసినాయి, ఎందుకు రాజకీయ పార్టీలు ఈ విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా ఎందుకు చేస్తున్నాయి. కాబట్టి నిజంగా గవర్నర్ కోటా యొక్క ఉద్దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు గౌరవిస్తున్నాయా? ఇందులో గవర్నర్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి, రాజకీయ పార్టీలది తప్పంతా కూడా. గవర్నర్కి ఏంటి, ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ చేస్తారు, రెండోసారి మళ్ళీ ఆ ఫైల్ పంపిస్తారు, అది ఓకే చేయాలి. ఓకే లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే దెర్ ఇస్ నో ఆప్షన్ కదా. Yes, వాళ్ళకి విచక్షణ అధికారాలు బట్టి వెళ్తూ ఉంటారు అంటే కదా. రాజకీయ పార్టీలది, రాజకీయ పార్టీల యొక్క ద్వంద్వ ప్రమాణాలు, ఈ రకమైనటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళకి అనుకూలంగా నిర్వచించుకోవటం, అదేవిధంగా మాకే అధికారం ఉన్నాయి, మేము ఏం చేసినా కూడా గవర్నర్ వినాలనుకోవటం, లేకపోతే కోర్టు వినాలనుకోవటం, అది కరెక్ట్ కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుని ఆహ్వానించాలి. ఫైనల్లో సెప్టెంబర్ 17న ఏమొస్తుంది అనేది మనకి తెలియదు, కానీ సూచనలు ఇస్తా ఉంటుంది కూడా డెఫినెట్ గా దీని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. Yes, yes. వాళ్ళ సుప్రీంకోర్టు చేసే తప్పులు బట్టే ఒక నిమిషం మానవత్రే గారు. తప్పు పట్టే బదులు ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనేది కూడా ఒక ఆత్మావలోకనం చేసుకోవాలి అన్ని పార్టీలు. నేను అనేది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ కూడా. టీఆర్ఎస్ ఎందుకు ఆ రోజున ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేల తరఫున నామినేట్ చేసే వాళ్ళ తరఫున పెట్టండి, దాసు శ్రవణ్ గారు కావచ్చు, కుర్రా సత్యనారాయణ గారు కావచ్చు, మరి వాళ్ళందరినీ వదిలేసి గవర్నర్కి ఏదైతే దానికి ఇయర్ మార్క్ చేస్తారో అటువంటి వాళ్ళ నుంచి వీళ్ళిద్దరిని ఎందుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందువల్ల ఇవాళ అన్ని పార్టీలకు గుణపాఠం, వీళ్ళ ఒక్కళ్ళే కాదు, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని నేను ఇందాక అదే అడిగాను, అదే రాజకీయ పార్టీలు కనీసం ఇప్పుడు సూచనలు ఎలా తీసుకుంటే రాజకీయ పార్టీ ఇష్టానుసారం